ఇక జనసేన అధినేత పాలిటిక్స్ లో మళ్లీ యాక్టివ్ కాబోతున్నారా? ప్రత్యేక హోదాపై పవన్ గళం విప్పనున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తిరుపతిలో ఇవాళ జరగనున్న బహిరంగ సభ నుంచి అభిమానులు, పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయడంతో పాటు స్పెషల్ స్టేటస్ పై స్పందిస్తారని జనసేన వర్గాలంటున్నాయి. జనసేన పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు తర్వాత మొదటి సభ నిర్వహిస్తున్నారు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. తిరుపతి వేదికగా ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఇందిరా మైదానంలో సభ జరపనున్నారు. సభ నిర్వహణకు పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. కర్ణాటక రాష్ట్రం కోలారులో హత్యకు గురైన జనసేన కార్యకర్త వినోద్ కుటుంబాన్ని తిరుపతిలో పరామర్శించిన తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు పవన్. 2 రోజులుగా టీఎస్ఆర్ గెస్ట్ హౌస్ లోనే బస చేస్తూ పార్టీ కీలక నేతలు, కొంతమంది సన్నిహితులను మాత్రమే కలుస్తూ బహిరంగ సభపై మంతనాలు జరిపారు. కార్యకర్తలకి అడ్రస్ చేయడానికి జనరల్ గా అందరూ పీస్ఫుల్ గా ఉండాలని చెప్పేది ఉద్దేశం. మిగిలిన ఉంటే అధ్యక్షులు గారు చెప్తారు. అంటే మన తక్కువ ఉన్నారని చెప్పారు, మనం వాలంటీర్స్ పెట్టుకోమన్నారు, మేము పెట్టుకుంటాం అని చెప్పాం. సో కలిసి జాగ్రత్తగా చేసుకుందాం అని చెప్పారు. వాళ్ళు కోఆపరేట్ చేస్తున్నారు, మేము కోఆపరేట్ చేస్తాం. తిరుపతిలో సభ ఎందుకు ఏర్పాటు చేశారన్న దానిపై తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఏపీలో చర్చ జరుగుతోంది. పార్టీకి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ, అభిమానులకు దిశానిర్దేశం చేసేందుకే సభ ఏర్పాటును చెబుతున్నా పవన్ ఎలాంటి ప్రకటన చేస్తారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ప్రత్యేక హోదాపై జనసేన పోరాటం చేయాలని పవన్ పై పార్టీ నేతలు, వివిధ సంఘాలు ఒత్తిడి చేస్తున్నాయి. ప్రత్యేక హోదాతో పాటు పోలవరం ప్రాజెక్టుపై పవన్ మాట్లాడతారని చెబుతున్నారు అభిమానులు. సాయంత్రం తిరుపతి ఇందిరా మైదాన వేదికగా 4 నుంచి 5 గంటల మధ్య 1 గంట సేపు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఉండబోతుంది. ఆ స్పీచ్ ఎలా ఉండబోతుంది అంటే ప్రశ్నించడానికి రేపు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి మొదలెడతారని ఆశిస్తున్నాము. రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం చేసిన హామీలను నెరవేరుస్తారు లేదా దానిపై పవన్ కళ్యాణ్ గారు రేపు క్లారిటీ ఇవ్వబోతున్నారు. అభిమానులతో పాటు రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, దేశ ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి వెంట ఏం మాట్లాడబోతున్నారో వినడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మేమందరం పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే ఎదురు చూస్తున్నాం. ఇప్పటికే దీనికి కావాల్సిన పర్మిషన్లు, ఏర్పాట్లు పూర్తయిపోయాయి. ఇంకా మేము ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లు చేసుకుని రేపు ప్రజల్లోకి రాబోతున్నాం. పవన్ బహిరంగ సభపై అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవడంతో స్థానిక నేతలు ఉరుకులు పరుగుల మీద ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఉదయం శ్రీవారిని దర్శించుకుని సాయంత్రం సభలో పాల్గొంటారు పవన్. తిరుపతి సభ జనసేన పార్టీ తదుపరి ప్రస్థానానికి నాంది అని పార్టీ వర్గాలంటున్నాయి. తిరుపతి మీటింగ్ తర్వాత అన్ని జిల్లాల్లో సభలు నిర్వహించే యోచనలో ఉంది జనసేన.